హాయ్ ఎవ్రీవన్. నిన్న పెసరట్టుకి మనము పెసలు ఎలా నానపోసుకోవాలి అనేది చూసాం కదా. ఈరోజు వీడియో ఏంటంటే పెసరట్టుకు పిండి ఎలా రెడీ చేసుకుంటామని చూపిస్తానన్నమాట. పెసరట్టుకి ఏంటంటే పిండి పులవకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, పిండి పులిస్తే దోశలు సరిగ్గా రావు, టేస్ట్ బాగుండదు, తినలేరు. కాబట్టి పిండి పులవకూడదు. పిండిని ఎలా అంటే అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత వెంటనే వేసుకునే విధంగా ఉండాలి. లేదా మిక్సీలో పట్టుకున్న పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాస్త ఆగి తర్వాత అయినా వేసుకోవచ్చు. అంతేకాని బయట పెట్టి పులవనివ్వకూడదు. దానికోసం ఇక్కడ నేను మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసలు వేశాను. అందులో పచ్చిమిర్చి 1 లేదా 2 పచ్చిమిర్చి, కొంచెం అంత అల్లం తరుగు, కొద్దిగా అంత జీలకర్ర, కాస్త ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. మన నార్మల్ దోసపిండిలాగా లూజ్గా ఉండకూడదు. కాస్త గట్టిగా ఉండాలి. అప్పుడే దోశలు బాగా వస్తాయి. అండ్ ఇలా చేసి దోశలు తిన్నారంటే హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. బాయ్.